పై మీ అభిప్రాయం? ఇది చాలా మంచి పని అండి, శుభపరిమాణం. ఎందుకంటే భూ అక్రమాలు చాలా జరుగుతున్నాయండి దేశంలోనే. సో రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా తెలంగాణకి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా భూ కబ్జాలు చేసి కోట్లు ఆస్తులు సంపాదించేసి ప్రజల మీద ట్యాక్స్లు వేసేసి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి భూ కబ్జాలన్నీ ఆక్రమించి ప్రజలకు సేవ, మంచి కామన్ పీపుల్కి మంచిగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇది ఆపుతారంటారా, కంటిన్యూ? లేదండి, రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఇతను మాస్ లీడర్ అండి. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా చేస్తాడు. ఎందుకు అంటే ఎన్ని భూ ఆక్రమించినట్టు, ఏమి కబ్జాలు చేసి ఆక్రమించి కట్టినట్టు కాబట్టి రికార్డులనే ఉంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారికి మధ్య విభేదాలు ఏం లేవు. సో అతనికి పొలిటికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో ఖచ్చితంగా చేశాడు అంటే తను ఏదో ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాడు. సో హైడ్రా అనే జీవో చాలా పెద్ద, దేశంలోనే నెంబర్ 1గా ఉపయోగపడుతుంది. దీనివల్ల దేశం మొత్తం చర్చ జరుగుతుంది. సో అందరు సీఎంలు కూడా రేవంత్ రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకొని ఖచ్చితంగా భూ కబ్జాలు చేసిన బడా బాబుల్ని, ఎందుకంటే ఒక సామాన్య ప్రజలు ఒక సెంటు భూమి ఆక్రమిస్తేనే రెవెన్యూ అధికారులు విలేజ్లో వచ్చి తోసేసి అతి ఘోరంగా ప్రవర్తిస్తారు. అట్లా కోట్ల ఆస్తులు వీళ్ళు వదిలేసేసి దేశాన్ని నాశనం చేస్తున్న భూ కబ్జాదారులని ఖచ్చితంగా ఇలా అందరూ సీఎంలు రోల్ మోడల్గా తీసుకొని ఇలా చేయాలని కోరుకుంటున్నాను. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలానే చేసి ఆఫ్ చేసింది కొన్ని రోజులు, ఇది కూడా ఇలానే చేస్తుందని? లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు. ఎలక్షన్ మూమెంట్లో కొంత రాజకీయ నాయకులు ఏంటంటే మేము అక్కడ కబ్జాలు అక్కడ తొలగిస్తాం, ఇక్కడ తొలగిస్తాం అంటారు. ఎట్లా ఏం లేదండి. సో ఎలక్షన్ టైం కూడా కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 months అయింది. సో ఇప్పుడు స్టార్ట్ ప్రాసెస్ చేశారంటే 4.5 months చాలా హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అవుతుంది, తెలంగాణ బాగా డెవలప్ అవుతుంది. సో ఇది చాలా బిగ్ చాలా మంచి పని అండి తెలంగాణ ప్రజలకి. సో ఇలా చేయాలని కోరుకుంటున్నానండి. ఇది ఒక కన్వెన్షనే కాదు, చాలా భూ కబ్జాలు ఉన్నాయని చాలా మంది చెప్తూ ఉంటారు హైదరాబాద్ చుట్టుపక్కల. ఇవన్నిటి మీద మంచి డెసిషన్ తీసుకొని కామన్ ప్రజలకు ఉపయోగ విధంగా మంచి పార్కులు చేసేసి, సో చూడండి ఇక్కడ చూడండి మొత్తం కబ్జా ఉంది తప్ప, ఇక్కడ చెరువు పక్కన ఉంది తప్ప, ఇదేమి నడిబోడి సెంటర్లో ఇది ఏం కొన్న భూమి అయితే కాదు. ఎందుకంటే కొన్న భూమి అయితే రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్ ద్వారా కోర్టుకి వెళ్ళొచ్చు. సో నాగార్జున గారు కోర్టుకి వెళ్ళదంటే ఖచ్చితంగా ఇది రుసుకులు ఉంటాయి కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నాకు తెలిసి ఇది చాలా మంచి పరిణామం అండి.